ఇక రైతులకు ఆఫీసర్ల చుట్టూ తిరిగే తిప్పలు తీరినట్టు, పట్టాలన్నీ పక్కాగా ఉన్నట్టు, కబ్జాలే జరిగాయి అన్నట్టు, రెవెన్యూ ఆఫీసర్లకు పనే ఉండదన్నట్టు, భూముల కిరికిరిలే మాయమైనట్టు, ధరణి తెచ్చిన కొత్తలా బీఆర్ఎస్ పార్టీలు ర్యాలీలు, సంబరాలు, పాలాభిషేకాలు, రప్ప చట్టాలు మారుస్తే ఆటెనక సుక్కలు అగబడ్డాయి పబ్లిక్ కు. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకంటే వీళ్ళంతా రెవెన్యూ ఆఫీసర్లు, భూములు, పట్టాలు, పౌతి, సర్వే నెంబర్లు, రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్, మంచి చెడ్డలు మొత్తం తెలిసిన వాళ్ళు. అందరినీ తిప్పలు పెడుతున్న ధరణిని తీసేసి కొత్త రెవెన్యూ చట్టం తెస్తుంది కదా సర్కారు, దానికి మనోళ్ళ సలహాలు అడిగినరు అన్నట్టు. మాకు ఇప్పుడు ఏ పని, ఒక ఆయన వచ్చి ఖరాబు చేస్తాడు, ఒక ఆయన మళ్ళీ మేము వచ్చి బాగు చేసుకోవాలా. తల్లి చనిపోతే కొడుకు పేరు మీద మార్చడానికి 2500 గవర్నమెంట్ చలాన్ కడితేనే అక్కడ అది జనరేట్ అవుతుంది. ఏం న్యాయం ఇది? రెవెన్యూ శాఖలో సార్ వీఆర్ఓలను తీసేసిన తర్వాత సార్ తహసీల్దార్ అంటేనే సైన్యం లేని సైన్యాధ్యక్షుడు అయిండు సార్. రూల్స్ మొన్న ధరణి వచ్చిన తర్వాత రూల్సే లేవు దానికి. సో యాక్ట్ అసెంబ్లీలో పాస్ అయ్యి గెజిట్ అయిన ఏమన్నా ఇమీడియట్లీ రూల్స్ ఫ్రేమ్ చేయాలి. ఎట్లా చేస్తే బాగుంటది, ఏం చేస్తే బాగుంటది, ధరణి జాగలో ఏం ఉండాలనేది మంచి సలహాలు ఇచ్చిండ్రు సీనియర్ ఆఫీసర్లు. ధరణి తెచ్చిన్నాడో విఆర్ఓలను తీసేసినాడో మమ్మల్ని ఏం అడగలేదు, మాత్రం ఆగం చేసిండ్రు అనుకొచ్చిండ్రు. మా కడుపులో ఎంత బాధ ఉన్నా కూడా మేము బాత్రూంలోనే చెప్పుకోవాలి, లేకుంటే మమ్మల్ని కట్టుకున్న భార్య ముందరన్నా బాధపడాలి. ఇది మా పరిస్థితి సార్. అప్పుడు చట్టం ప్రభుత్వం తన కోసం తనే చేసుకుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం చట్టం ప్రజల కోసం చేస్తూ అందరితో మాట్లాడి ఎట్లయితే తిప్పలు లేకుంటుంటుందో గట్ల చేస్తామన్నాడు మంత్రి పొంగులేటి సారు. ఒక రోజు లేట్ కావచ్చు, కానీ ఒకసారి నిర్ణయం తీసుకుంటే ప్రజల హర్షించదగ్గ నిర్ణయమే ఈ ప్రభుత్వం తీసుకోబోతుంది.